Hi everyone, welcome to my channel. This is my first video. Today topic ఇండియా హిస్టరీలో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఇంపార్టెంట్ బిట్స్ని తయారు చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. స్క్రిప్ట్ చేయకుండా చూడండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ. లార్డ్ డల్హౌసీ, బి. లార్డ్ కార్న్వాలిస్, సి. లార్డ్ విలియం బెంటింగ్, డి. లార్డ్ క్లీవ్. ఆన్సర్ ఈజ్ లార్డ్ విలియం బెంటింగ్. 1857 గాదారిని ఎవరు భారత తొలి స్వాతంత్ర సమరం అని అభివర్ణించారు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. బిపిన్ చంద్రపాల్, సి. వీర్ సావర్కర్, డి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. గెస్ట్ ఆన్సర్ వీర్ సావర్కర్. ఆన్సర్ ఈజ్ వీర్ సావర్కర్. థర్డ్ వన్, అశోకుడి పాలనా కాలంలో ఏ ధర్మచక్రం అవలంబించబడింది? ఏ. వైష్ణవం, బి. బౌద్ధం, సి. జైనం, డి. శైవం. ఆన్సర్ ఈజ్ బౌద్ధం. 1930లో మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఏ. ఖిలాఫత్ ఉద్యమం, బి. అసహకారణ ఉద్యమం, సి. సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం, డి. భారత్ చోడో ఉద్యమం. ఆన్సర్ ఈజ్ సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం. ఐదవది, భారత రాజ్యాంగానికి జాతీయ గీతంగా ఏ పాటను ఎంపిక చేశారు? ఏ. వందే మాతరం, బి. జనగణమన, సి. సారే జహాం సే అచ్చా, డి. మా తుజే సలాం. ఆన్సర్ ఈజ్ జనగణమన. కరెక్ట్ ఆన్సర్ జనగణమన. సిక్స్త్ వన్, భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తేదీ ఏమిటి? ఏ. ఆగస్టు 26, 1947 సంవత్సరం, బి. ఆగస్టు 15, 1947 సంవత్సరం, సి. జనవరి 26, 1950 సంవత్సరం, డి. ఆగస్టు 14, 1947 సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆగస్టు 14, 1947. సిక్స్త్ వన్, భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఏ. మహాత్మా గాంధీ, బి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి. రాజేంద్ర ప్రసాద్, డి. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. టెన్త్ వన్, తల్లికోట యుద్ధం 1565 ఎవరికి మధ్య జరిగింది? ఏ. విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్లు, బి. మౌర్య సామ్రాజ్యం, గ్రీకు రాజులు, గుప్త సామ్రాజ్యం, హూన్లు, డి. పాలవులు, చాళుక్యులు. ఆన్సర్ ఈజ్ విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్లు. 11th వన్, హరప్ప నాగరికత ఏ నది తీరంలో అభివృద్ధి చెందింది? ఏ. గంగా నది, బి. నర్మదా నది, సి. సింధు నది, డి. గోదావరి నది. ఆన్సర్ ఈజ్ సి. సింధు నది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ దండి యాత్రను ఎప్పుడు ప్రారంభించారు? ఏ. 1920, బి. 1930, సి. 1942, డి. 1919. ఆన్సర్ ఈజ్
1930. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ కృష్ణదేవరాయలు, బి హరిహర మరియు బుక్కరాయలు, సి అచ్యుతదేవరాయలు, డి బాలాజీ విశ్వనాథ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హరిహర మరియు బుక్కరాయలు. ఆన్సర్ ఈజ్ హరిహర మరియు బుక్కరాయలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో బౌద్ధ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గొప్ప రాజు ఎవరు? ఏ అశోకుడు, బి చంద్రగుప్త మౌర్యుడు, సి హర్షవర్ధన్, డి కనిష్కుడు. ఆన్సర్ ఈజ్ అశోకుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ అశోకుడు. రాజు కాలంలో జరిగింది. ఏ అశోకుడు, బి బిందుసారుడు, సి చాణక్యుడు, డి హర్షవర్ధన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అశోకుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ అశోకుడు. దేశపు మోడల్ను అనుసరించి రూపొందించబడింది? ఏ బ్రిటన్, బి యుఎస్ఏ, సి కెనడా, డి ఐర్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ బ్రిటన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో బౌద్ధ మత మహాయాన మరియు హీనయాన విభజన ఎప్పుడు జరిగింది? ఏ కనిష్కుని కాలంలో, బి అశోకుని కాలంలో, సి హర్షవర్ధనుడి కాలంలో, డి సముద్రగుప్తుని కాలంలో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కనిష్కుని కాలంలో. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపనలో ప్రధాన పాత్ర వహించిన నాయకుడు ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి నేతాజీ సుభాష్ చంద్రబోస్, సి భగత్ సింగ్, డి సర్దార్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానులో తొలి మహిళా పాలకురాలు ఎవరు? ఏ నూర్జహాన్, బి రజియా సుల్తాన్, సి మాలిక్ కాఫూర్, డి ముంతాజ్ మహల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రజియా సుల్తాన్. రజియా సుల్తాన్. నెక్స్ట్ వన్, 1947లో భారత్ చోడో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మా గాంధీ, సి సుభాష్ చంద్రబోస్, డి బాలగంగాధర్ తిలక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీ. బి మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, మొహమ్మద్ ఘజ్నీ 17 సార్లు భారతదేశంపై దండయాత్రలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటి? ఏ భౌగోళిక ఆకర్షణ, బి రాజకీయ విభజన, సి ఆర్థిక సంపదను దోచుకోవడం, డి భారతదేశం పాలించేందుకు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్థిక సంపదను దోచుకోవడం. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్యపు రాజధాని ఏమిటి? ఏ పట్టణం, బి పాట్నా, సి వారణాసి, డి మధుర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పాట్నా. వీళ్ళు ప్రాచీన మగధ రాజధాని. నెక్స్ట్ వన్, శివాజీకి ఛత్రపతి అనే బిరుదు ఎప్పుడు లభించింది? ఏ 1665, బి 1674, సి 1680, డి 1650. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1674. నెక్స్ట్ వన్, 1935 భారత ప్రభుత్వ చట్టం ఏ ముఖ్యమైన అంశాన్ని తీసుకువచ్చింది? ఏ పూర్తి స్వాతంత్ర్యం, బి ప్రొవిన్షియల్ ఆటానమీ, సి భారత రాజ్యాంగం,
డి వ్యవసాయ మార్పులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రొవిన్షియల్ అటానమీ కోసం తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు? ఏ హర్షవర్ధన్, బి కనిష్కుడు, సి కుమారగుప్తుడు, డి సముద్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి కుమారగుప్తుడు. నెక్స్ట్ వన్, సత్యాగ్రహం అనే పదాన్ని ఎవరు ప్రచారం చేశారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మా గాంధీ, సి బాలగంగాధర్ తిలక్, డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఈజ్ బి మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ బి మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, ఢిల్లీలో కుతుబ్ మినార్ను ఎవరు నిర్మించారు? ఏ అక్బర్, బి కుతుబుద్దీన్ ఐబక్, సి అల్లావుద్దీన్ ఖిల్జీ, డి షేర్ షా సూరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, బంగాల్ విభజన ఏ సంవత్సరం జరిగింది? ఏ 1905, బి 1911, సి 1947, డి 1893. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 1905. 1905లో బంగాళదేశం మన దేశం నుంచి విడిపోయింది. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి బ్రిటిష్ వైస్రాయి ఎవరు? ఏ లార్డ్ కర్జన్, బి లార్డ్ మౌంట్ బాటన్, సి లార్డ్ కర్జన్, డి లార్డ్ కానింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి లార్డ్ కానింగ్. ఆన్సర్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి? ఏ మహాత్మా గాంధీ, బి నేతాజీ సుభాష్ చంద్రబోస్, సి జవహర్లాల్ నెహ్రూ, డి రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1917, బి 1919, సి 1920, డి 1931. ఆన్సర్ ఈజ్, గెస్ట్ చేయండి ఆన్సర్, బి 1919. ఆన్సర్ 1919. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఏ 1905, బి 1919, సి 1922, డి 1930. ఆన్సర్ ఈజ్ ఏ 1905. మనకు బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందో అప్పుడు ఇది కూడా జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి పురాతన నాగరికత ఏది? ఏ గంగా నదీ నాగరికత, బి హరప్ప నాగరికత, సి వేదిక నాగరికత, డి మౌర్య నాగరికత. ఆన్సర్ ఈజ్, గెస్ట్ చేయండి ఆన్సరు, బి హరప్ప నాగరికత. ఆన్సర్ హరప్ప నాగరికత. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ వాణిజ్య స్థావరం ఎక్కడ జరిగింది? ఏ గోవా, బి మద్రాస్, సి కాలికట్, డి బొంబాయి. ఆన్సర్ ఈజ్, గెస్ట్ ఆన్సర్, సి కాలికట్.